టాలీవుడ్ క్రేజీ హీరో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ చేసిన ఒక మంచి పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. సిద్దూ లాగే మరికొంత మంది హీరోలు ఇలాగే చేస్తే చాలా బాగుంటుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. టిల్లు స్క్వేర్ సినిమాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోగా మారిపోయాడు సిద్దూ జొన్నలగడ్డ. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి స్టార్ బాయ్ క్రేజ్ను అమాంతం పెంచేసింది. అయితే దీని తర్వాత వచ్చిన జాక్ సినిమా మాత్రం సిద్దూను కాస్త వెనక్కు లాగింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ను అంతగా మెప్పించలేకపోయింది. సిద్దూకు జంటగా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన జాక్ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరో సిద్దూ తన గొప్ప మనసును చాటుకున్నాడు. జాక్ సినిమా కోసం అతను సుమారు రూ. 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జాక్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో నిర్మాతను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా రెమ్యునరేషన్లో సగం అంటే రూ. 4 కోట్లు వెనక్కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు స్టార్